జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పద్మనాభం సభలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ స్పష్టం. వైసీపీ కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీతో భేటీ అయిన జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజెప్పాలని సూచన. నగరంలో పలు ప్రాంతంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ప్రజల వద్దకు వెళ్లి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికై హామీ ఇచ్చిన కలెక్టర్. రాష్ట్రంలో 25 లక్షల మంది విద్యార్థులకు అదనంగా తల్లికి వందనం పథకం అందించామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఇంటికి ఒకరు చొప్పున వైసీపీ ప్రభుత్వం 42 లక్షల మందికి అమ్మఒడి ఇవ్వగా, కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వాలనే సత్సంకల్పంతో 67 లక్షల మందికి అందించడం జరిగిందని ఆయన వివరించారు. పద్మనాభ మండలం తునివలస గ్రామంలో ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కంటే ధనిక రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ 700 రూపాయల నుంచి 2000 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తుండగా, పేదల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4000 నుంచి 15000 రూపాయల చొప్పున పెన్షన్లు అందిస్తుండడం ఒక చరిత్రగా అభివర్ణించారు. ఆగస్టు 15 నుంచి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కేవలం ఒక్కరికే వచ్చాయని చెప్పారు. అది ఏ కార్యక్రమం ఎలా అందుతుంది, అన్ని బాగా ఉన్నాయా లేదా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్ని కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటా ఉన్నాం. 93,000 ఓట్ల మెజార్టీతో మీరు ఇక్కడ అందరినీ కల్పించారు. ప్రత్యేకించి ఈ గ్రామంలో కూడా గతంలో ఎన్నడూ లేనంత భారీ మెజార్టీ తోటి మీరు ఇక్కడ ఓట్లేసి కల్పించారు. ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా మనం వేసిన రోడ్లు, మనం కట్టిన డ్రైన్లు, లేదా కమ్యూనిటీ హాల్స్, లేకపోతే ఒక హాస్పిటల్, ఒక స్కూల్ బిల్డింగ్, లేకపోతే ఒక పార్కు, ఎక్కడ ఏది అవసరం ఉంటే ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసి మనం గ్రామంలోకి వెళ్తే అవన్నీ మన కళ్ల ముందు కనిపించే విధంగా ఆ రోజు మనం కార్యక్రమాలు చేసుకుంటాం. 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. అంతేకాదు, వికలాంగులు ఎవరైనా ఉంటే 6,000, ఒంట్లో బాగలేని వాళ్ళు 10,000 రూపాయలు, మంచం మీద నుంచి కదలేని స్థితిలో ఉంటే 15,000 రూపాయలు. అంటే ఒక పింఛన్లో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు. ఇది ఒక చరిత్ర. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో శ్రీ లక్ష్మి సినిమా థియేటర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని స్థానిక కూటమి నాయకులు వీక్షించారు. చిత్రం చూసిన అనంతరం విశాఖ జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్, జనసేన పార్టీ నాయకులు తోట నాగేష్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ బోడపాటి శివదత్ మీడియాతో మాట్లాడుతూ, హరిహర వీరమల్లు సినిమాపై వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రసారాలు మానుకోవాలని, అరచేతిలో సూర్యుడిని ఆపలేరని, వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేసినప్పటికీ చిత్రం విజయాన్ని ఆపలేరని అన్నారు. హరిహర వీరమల్లు సినిమా చూద్దామని జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ఈవేళ రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి, సివిల్ సప్లై డైరెక్టర్ శివదత్ గారు ఇవాళ పిలుపునివ్వడం జరిగింది. ఒకసారి అందరం కూడా పిక్చర్ గురించి చెడు అభిప్రాయం ఉంది, దాని మీద మనం చూసి దాని యొక్క అభిప్రాయం చెప్పాలని. అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ సినిమాకి ముడిపడి ఉంది. అంటే గత ప్రభుత్వం రాక్షస పరిపాలనలో ఏ విధంగా జరిగింది, అదేవిధంగా భారతదేశం యొక్క సంస్కృతిని మొఘల్ సామ్రాజ్యం హైందవ సమాజాన్ని ఏ విధంగా అనగదొక్కారన్నది ఇందులో ప్రధాన అంశం.
దీనికి విద్యార్థులందరికీ కూడా ఈ హిస్టరీ గురించి చూడాలి కాబట్టి ప్రతి విద్యార్థి కూడా గతంలో అఖండ భారతకి మహారాజు అయినటువంటి మన ప్రాంతవాసుడు శాతకర్ణి గురించి వాళ్ళ రాయితీలు ఇవ్వడం జరిగింది. ఈవేళ కూడా ఈ సినిమా గురించి భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడే విధంగా మరి సినిమా ఉంది కాబట్టి మొఘల్ సామ్రాజ్యం యొక్క అరాచకాలు ఏ విధంగా ఉన్నాయని చూపెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఉన్నారు కదా, అందులో ముఖ్యంగా మీరు చూస్తే అంబటి రాంబాబు, మరి పేరిన నాని, మరి ఈ మధ్య పోతిరి మహేష్, ఈ ముగ్గురు కూడా ఇష్టానుసారంగా మీడియాలో మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరికి నేను చెప్తా ఉన్నాను, పేరిన నాని గారు మరి మీరు అడుగుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మార్కెట్ ఏంటి అని. జగన్మోహన్ రెడ్డి గారు నీ మార్కెట్ రేట్ ఎంత? పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎన్నిసార్లు తిడితే మీకు ఎన్ని లక్షలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? సిగ్గుండాలి. తర్వాత పనికి మాలిన మనిషి ఒకడు వచ్చాడు జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి, పోతిన మహేష్. వాడిని వైసీపీ పార్టీలో మీరు అతన్ని పని మనిషిలో వాడుతున్నారని మా అందరికీ తెలుసు, అతనే తెలుసుకోలేదు. పోతిన మహేష్ మాట్లాడుతూ ఉన్నారు పార్టీలో అంతర్గతంగా మా యొక్క ఇంటర్నల్ గా మా యొక్క మా యంత్రాంగం అందరితో కూడా మా యొక్క పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడితే ఆ రికార్డింగ్ ని వక్రీకరించి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. సిగ్గుండాలి. సివిల్ సప్లైస్ గురించి మాట్లాడుతున్నారు. పోతిన మహేష్, మీకు ఒకటే నేను ప్రశ్నిస్తున్నాను, పేరు నాని గారు వాళ్ళ మిస్సెస్ ని అడగండి, వాళ్ళ మిస్సెస్ పేరు మీద రైస్ మిల్లు గురించి మాట్లాడు. మీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల అక్రమాలని కూడా మేము మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు గత ప్రభుత్వంలో చేసిన అప్పులన్నీ తీర్చి సివిల్ సప్లైస్ ను ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందమని, ఎవరిని బలవంతంగా చేర్చే పరిస్థితి తీసుకురావద్దని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక జోనల్ కార్యాలయంలో P4 అమలు తీర్పుపై చర్చించేందుకు సచివాలయం కార్యదర్శులు, జీవీఎంసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ గాజువాకల 107 సచివాలయాల ద్వారా 15,000 బంగారు కుటుంబాల ఎంపిక జరిగిందన్నారు. పేదరిక నిర్మూలన చర్చలో భాగంగా మార్గదర్శుల ఎంపికలో ఎక్కువగా ఎన్జీఓలు ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ బీఆర్ఎస్ శేషాద్రి, గాజువాక సిఐ పార్థసారథి, ఈ అప్పారావు, ఏసీపీ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. గొప్పవాడిని చేయాలి, ఏపీఎల్ కింద మార్చాలనేది మన కాన్సెప్ట్. ఖచ్చితంగా వాడు ఆయన ఓన్ రీచ్ కాస్త ఉంటుంది కదా, దానికోసం మనం ఏం చేస్తున్నాం, 60 సంవత్సరాలు దాటింది, లేకపోతే అవిటివాడు, అంగవైకల్యం ఉంది అన్నటువంటి మనం పెన్షన్ ఇప్పించవచ్చు కదా. మనము పట్టా ఇప్పించవచ్చు, ఇల్లు కట్టించవచ్చు, వాడికి పెన్షన్ ఇప్పించవచ్చు. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి పనులు. అందుకని మనం పూర్తి ముందు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు అందించేటట్టుగా మనం చేయాల్సిన అవసరం. దాన్ని ఏమన్నారు ముఖ్యమంత్రి గారు అన్నారు చూడండి, లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అని. లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటే ఒక మామిడితోటకి ఫుల్గా కాపు కాసింది అనుకోండి, ముందు మనం దేన్ని పట్టుకుంటాం, కింద మనకు అందినటువంటి ఫలాలే కదా, ఆ ఫలాలు అందించేటట్టుగా మనం చేయాలి. అది ప్రభుత్వం, అది మన చేతిలో ఉన్నటువంటి. దీన్ని మీరు గుర్తించాలి. అందుకే మనం ముందేమన్నాం, ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై ఎవరిని చేయమన్నాం, బీదవాడు బాగా పూర్ణ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏమైనా ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు అందించేటట్టు చేస్తే మనకి కొంత ప్రభుత్వం మీద నమ్మకం వస్తుంది, అలాగే వాళ్ళ పరిస్థితులు బాగా చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన. వైసీపీ కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజెప్పాలని, అలాగే పార్టీని గ్రామ స్థాయి నుండి పర్యవేక్షించాలన్న పలు ముఖ్య సూచనలు చేశారు. ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా, ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. సో
ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్లస్ నెక్స్ట్ బటన్ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. ఎక్కడో కూడా మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే మీరు ఎత్తినారో అదే రేపొద్దున పండుతుంది. చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది. అదొకటి ఖచ్చితంగా నెక్స్ట్ 10 రోజుల్లో రిలీజ్ చేయబోతున్నాం. బాబు ష్యూరిటీ మోషన్ గ్యారంటీ అనేది అయితే ప్రోగ్రాం జరుగుతూ ఉందో దాంట్లో మీరంతా కూడా ఇంకా కొంత ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది అన్ని చోట్ల బాగా జరుగుతూ ఉంది. ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలంటే గ్రామ కమిటీస్ను మనం ఎఫెక్టివ్లీ ఫామ్ చేయాలి. ఎఫెక్టివ్లీ మనం ఫామ్ చేసే ఒక అవకాశం దీనివల్ల మనకు వచ్చింది ఈ ప్రోగ్రాం వల్ల. ఈ ప్రోగ్రాము ఎందుకు ఎంత బాగా ఉందంటే ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసం అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనల్ని పోగొట్టుకున్నామనేది కూడా ఆటోమేటిక్లీ కార్యకర్తల్లోనూ శ్రేయోభిలాషుల్లోనూ ప్రతి గ్రామ స్థాయిలోనూ కూడా అది విపరీతంగా కనిపిస్తుంది. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ అందుతాన్ని క్రమం తప్పకుండా అందుతాన్న పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ అందుతానేటివన్నీ ప్లేట్ తీసేసినాడు. ఆయన ఇస్తానని చెప్పినవన్నీ కూడా బిర్యానీ పెడతానన్నాడు. అది మూతగా బిర్యానీ అనేది పలావు పోయింది, బిర్యానీగా దేవుడెరుగు అనే స్టేజ్లోకి వెళ్ళిపోయిందనే టాక్ ప్రతి ఊర్లో జరుగుతుంది, ప్రతి ఇంట్లో జరుగుతుంది. కాబట్టి గ్రామ స్థాయిలో విపరీతమైన కదలిక వస్తూ ఉంది. ఆ కదలిక వచ్చిన నేపథ్యంలో మనం దీన్ని ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలి. సో జరగాలనంటే మీరు మూవ్ కావాలి. ఆర్గనైజేషన్ ఇంకా రాబోయే రోజుల్లో అగ్రెసివ్గా ఇక యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. సో ఆర్గనైజేషన్ యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చే టయానికల్లా గ్రామ కమిటీస్ను పూర్తిగా 100% ఎఫిషియెంట్గా ఫామ్ చేయండి. దాంట్లో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలి. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్లోకి పోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని, ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. సో ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా
వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు. ప్లస్ నెక్స్ట్ బటన్, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో గిరిజన గ్రామమైన పల్లపు దుంగాడ గ్రామంలో భూతగాదాల కారణంగా సీదర రాము అనే వ్యక్తిని అతని అన్నయ్య కొడుకు అయిన సీదర నాగులు నాటు తుపాకీతో కాల్చి చంపి అక్కడి నుండి పారిపోయినట్లు సీదర రాము కుమార్తె బడ్నాయన ఎస్కోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పట్టణ ప్రాంతాల నుండి గిరిజన గ్రామాల వరకు తుపాకీలు కల్చర్ పాకడం గమనార్హంగా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగదాంబ జోన్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేజీహెచ్లో గుండె సంబంధిత శస్త్రచికిత్స యంత్ర పరికరం కోసం కలెక్టర్ ఆఫీస్, కేజీహెచ్, జగదాంబ చుట్టుపక్కల ప్రాంతాల్లో సభ్యులు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. కేజీహెచ్లో యంత్ర పరికరం కొనాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచే విధంగా భిక్షాటన కార్యక్రమం చేసి 2,000 రూపాయలు ప్రజల వద్ద నుండి భిక్షాటన రూపంలో సేకరించడం జరిగిందని నిరసనకారులు తెలిపారు. ఈ భిక్షాటన చేసిన సొమ్ము ఆరోగ్య శాఖ మంత్రికి పంపించడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కేజీహెచ్లో గుండె సంబంధిత శస్త్రచికిత్సలకు అవసరమయ్యే యంత్రాలను కొనుగోలు చేసి పేదలకు గుండె చికిత్సను అందుబాటులోకి తేవాలని వారు కోరారు. కేజీహెచ్ గుండె జబ్బుల వార్డులో మిషన్ పనిచేయక 4 రోజులు పెట్టి ఆపరేషన్లు అయిపోయి అనేక సార్లు ఈనాడులో కానీ జ్యోతి పేపర్లు అన్ని పేపర్లో వచ్చి బహిరంగత చేశారు. ఈ రోజు కూడా మిషన్ పెట్టలేదు. దాదాపు గుండె జబ్బుల వార్డులో ఆపరేషన్లు అన్నీ ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే సంపదను సృష్టిస్తాను నేను, అలాగే అభివృద్ధి చేస్తానని చెప్పారు. కేజీహెచ్లో ఏ సంపద సృష్టించారు, ఏ పని ఆగిపోయింది అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. లోకేష్ గారు కానివ్వండి, ఇక్కడి భర్త గారు కానివ్వండి, వంశీకృష్ణ గారు కానివ్వండి, ఆ మిషన్ బాగులేదని ఆపరేషన్లు ఆగిపోయాయని తెలిసిండే కూడా ఈ రోజుకి ఆపరేషన్లు జరగట్లేదంటే కేజీహెచ్లు అంత దుర్మార్గం అండి. 5 జిల్లాలకి కేజీహెచ్ అపురూపమైనది. రోజుకి 2,500 మంది ఓపీ జరుగుతుంది. అనేకమైన జబ్బులు అనేకమైన ప్రాంతాల్లో ఈరోజు వైద్యం జరుగుతుంది. అటువంటి డాక్టర్లు ఇక్కడ ఉన్నారు కేజీహెచ్లో. అలాంటి మెడికల్ తెలియని డాక్టర్లు ఉన్న ఈరోజు కేజీహెచ్లో వైద్యం ఆగిపోయిందంటే ఎంత దురదృష్టకరం అనేది మనం ఆలోచించాలి. కూటమి ప్రభుత్వం వచ్చి రెండో సంవత్సరం వచ్చింది. ఒక్కరోజు కూడా ఈ సమస్య పరిష్కారం చేయలేని పరిస్థితిలో ఉంది. మందులు లేవు, కొన్ని మందులు లేవు. ఆ మందులు కూడా చాలా దురదృష్టకరం. కొన్ని మందులు ఉంటే కొన్ని మందులు ఉండవు. బడ్జెట్ కేటాయించలేదని చెప్తారు. అంటే బడ్జెట్ కేజీహెచ్కి కేటాయించకుండా ఈరోజు ఏం చేస్తున్నారనేది అధికారులు మేము కోరుకుంటున్నాం. ఈరోజు కేజీహెచ్ మొత్తం ఈ చుట్టుపక్కల జిల్లాలకి ఆరోగ్య ప్రధానిగా ఉంది. వేలాది మంది రోగులు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటారు. అటువంటి కేజీహెచ్లో ఇక్కడ చుట్టుపక్కల జిల్లాలే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చాలామంది రోగులు ఇక్కడికి వైద్యం నిమిత్తం వస్తుంటారు. కేజీహెచ్లో ముఖ్యమైనది ప్రధానమైన వార్డు గుండె జబ్బు వార్డు. నిమ్మకు నీరెత్తినట్టు చెవిటి వాడి ముందు శంఖం ఊదిన చందంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించడం సరైనది కాదు. దానికి నిరసనగా ఈ భిక్షాటన కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి బుద్ధి వచ్చేటట్టు, ఈ ప్రభుత్వం సిగ్గుపడేటట్టు ప్రతి ఒక్కరూ ఈ యొక్క నిధులు ఇవ్వాలని, ఈ భిక్షాటనలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం.
పార్వతీపురం మాన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశాల మేరకు కురుపం మండల కేంద్రంలోని మొన్నెంఖల్ నీలకంఠపురం గ్రామాల్లో మరో 4 ఆర్ఎంపీ పీఎంపీ ప్రైవేట్ హాస్పిటల్స్ పై అధికారులు బృందం విస్తృత తనిఖీలు చేపట్టారు. హాస్పిటల్లో మందులు, రికార్డ్స్, లైసెన్సులు తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు రోగులకు ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రభుత్వ హాస్పిటల్స్ కు పంపించాలని సూచించారు. రోగులకు లైసెన్స్ లేకుండా ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ సురేష్, డాక్టర్ ప్రజ్ఞ, ఎస్ఐలు నారాయణరావు, నీలకంఠారావు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు వస్తారు? ఏ డాక్టర్ గారు వస్తారు? బాక్సుల గురించి నేను అడగట్లేదు. బాక్సులు లోపల ఉన్న గురించి వాడుతున్నారు. అంటే మొత్తం ఎంబీబీఎస్ డాక్టర్లు పెట్టుకున్నాను. ఓకే, ఇంజెక్టివ్స్ మ్యాక్సిమం వాడండి. దాన్ని తీసుకొని మీరు ట్రీట్మెంట్ ఇవ్వదు. మీరు ఏదైనా కూడా ఇక్కడి నుంచి మీరు డెసిగ్నేటెడ్ ల్యాబ్కి పంపించి వాళ్ళు ఓకే అంటేనే. తన అంధత్వాన్ని అడ్డుపెట్టుకుని మేనమామ గంప సత్యనారాయణమూర్తి తనను దారుణంగా మోసగించాడని నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామానికి చెందిన బొల్లప్రగడ వెంకటరమణమూర్తి తెలిపారు. విజయ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొల్లప్రగడ అప్పన్న మోహన్ రావు, చంద్ర, రాజలక్ష్మితో కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. చెట్టుపల్లి గ్రామంలో తన పేరిట ఉన్న ఎకరా 54 సెంట్ల భూమిని మోసగించి ఆయన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని గమనించి కొందరు సన్నిహితులు విజయనగరం జిల్లా పాలకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ నెల 17న అన్ని ఆధారాలు సబ్ రిజిస్టర్ కు అందజేసి భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేయించినట్టు చెప్పారు. ఈ విషయమై అమరావతిలో సీఎం, డిప్యూటీ సీఎం కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశానన్నారు. అంధుడైన తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సత్యనారాయణమూర్తిపై చర్యలు తీసుకొని తనకు, తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. బెదిరించి నన్ను ఇంటి దగ్గర నుండి పంపించేసి నేను మా అన్నయ్య దగ్గరికి మళ్ళీ వచ్చేసాను. వచ్చేసిన తర్వాత వెంటనే మా అన్నయ్య గారు నేను కలిపి డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరికీ కూడా కాగితాలు పెట్టాం. కాగితాలు పెట్టగా మళ్ళీ అటు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ కంప్లైంట్ ఇస్తూ ఉండగా నేను మా అన్నయ్యని పోలీస్ కంప్లైంట్ ఇస్తూ ఉండగా అందులోకి ఎస్సీగా పిలిపించి అడిగితే మళ్ళీ టైం అడిగారు. మా మేనమామ టైం అడిగిన తర్వాత టైం ఇచ్చారు. వారం రోజులు టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు రాకపోవడంలోని మళ్ళీ అనకాపల్లి ఏఎస్పీ గారి దగ్గరికి వచ్చాం. వచ్చేసరికి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అతను ఏమని అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. అరెస్ట్ వారెంట్ ఇచ్చిన వెంటనే గంటకొరల నుంచి 60 మందిని తీసుకొచ్చి మా ఇంట్లో దూరి మమ్మల్ని తన్ని, మమ్మల్ని కొట్టి, నానా హింసలు పెట్టి నా ఇంట్లోంచి నన్ను వీధిలోకి తీసుకెళ్ళి నా ఇంటికి తాళం వేసి అతను తప్పట్లు కొట్టి నవ్వుతున్నాడు. పైగా అదే కాకుండా నా కాలు ఆపరేషన్ అయిందండి. మక్కలో బాలేశారు. అప్పుడు కూడా నేను హుసేన్ గారికి భూమి అమ్మాం. ఆ భూమి తాలూకు డబ్బులు మాకు 60 లక్షలు ఇచ్చారు. కావాలంటే మీకు హుసేన్ గారు సాక్ష్యం. ఆ డబ్బులు కూడా అతను పట్టుకుపోయాడు. ఆపరేషన్ కాలం మంది కూడా ₹1 ఇవ్వలేదు. ఇప్పటికీ కూడా మా భూముల మీద కబ్జా చేస్తున్నాడు. దాడి చేస్తున్నాడు. రైతులకు సపోర్టుతో నిలబడి రైతులే మా భూమి ఆక్రమిస్తున్నారంటే వాళ్ళతో పాటు ఇతను కూడి ఊడి చక్రవర్తి, సూర్యచంద్ర, అన్న రామచంద్ర, బ్రాందీ షాప్ రమణ గారు, గంప గోవింద గారు వీళ్ళందరూ మా మీదకి దాడి చేస్తూ మా అల్లుడితో భూమి 5 ఎకరాల భూమి అందులో అక్కడే ఉంది గంటకోరలం గ్రామంలో. ఆ భూమి మీద కూడా మా అల్లుడిని కూడా రానివ్వకుండా వస్తే నరికేస్తామని ఖచ్చితంగా చెప్తున్నారని అల్లుడు కూడా భయపడిపోయి వెళ్ళాడు. నిన్న కూడా కొత్త వరుసలో అందరితో చెప్పి అల్లుడిని చంపేస్తాను, ఏ రోడ్డు మీదకి వచ్చినా చంపేస్తాను, కూనీ చేస్తాను అని చెప్పి బెదిరిస్తున్నారండి.
క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా విశాఖ 32వ వార్డు అల్లిపురం ఏడుగుళ్లగుడి సెంటర్ వద్ద స్థానిక కార్పొరేటర్ కందుల నాగరాజుతో కలిసి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పారిశుధ్య పరిస్థితులపై స్థానిక ప్రజలతో సమీక్షించారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను స్థానికులు కలెక్టర్కి విన్నవించారు. అలాగే పారిశుధ్య సమస్యలు, నీటి ఎద్దడి వంటి సమస్యలను తెలిపారు. ప్రజల విన్నపాలు విన్న కలెక్టర్ వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వీలైనంత త్వరితగతిన పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ గారు మనకి ఇన్ఛార్జ్ కమిషనర్ ఉన్నప్పటి కూడా నేను చాలా సందర్భాల్లో సార్ని రిక్వెస్ట్ చేశాను. సార్ మా వార్డులో ఒకసారి విజిట్ చేయండి సార్, అక్కడ వాతావరణం చూడండి సార్, ఏడుగుల పరిస్థితి కానీ చుట్టుపక్కల పరిసరాలు కూడా ఒకసారి చూస్తే మీకు అర్థం అవుద్దంటే అలాగైనా రాలేదు. కానీ నిన్న ఆయనకైనా సార్ ఫోన్ చేసి నాగరాజు గారు మీరు చాలాసార్లు అడిగారు రాలేకపోతే రేపు వస్తున్నానని చెప్పారు సార్. నాకు చాలా సంతోషం. వారికి ముందుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదే సందర్భంలో 32వ వార్డులో ఏడుగుళ్ళు, నేరలు కొనేరు, అల్లిపురం మార్కెట్ ఏరియా అంతా కూడా పరిశీలించి ముఖ్యంగా ఏడుగులు ప్రాంతం చూసి ఆయన చెల్లించిపోయారు. చాలా ఆయన చెప్పారు, ఏంటి ఇంత దారుణంగా ఉంటుంది అనుకోలేదు, నేను రావడం చాలా మంచిదైంది అన్నారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి వాళ్ళ భవిష్యత్తు మారాలి, వాళ్ళ తలరాత మారి వాళ్ళకు ఉన్నతమైన స్థానంలోని వాళ్ళకి పక్క ఇల్లు కట్టించి ఇవ్వడం కోసం ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తానని చెప్పారు. దానికి మేము వారి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎమ్మెల్యే గారు కూడా రావాల్సింది, ఆయనకి ఏదో పని రాలేకపోయారు. ఆయన నోటీసులో కూడా ఉంది. ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ దీని గురించి చాలా శ్రద్ధ తీసుకున్నందుకు వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పద్మనాభం సభలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ స్పష్టం. వైసీపీ కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీతో భేటీ అయిన జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజెప్పాలని సూచన. నగరంలో పలు ప్రాంతంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రజల వద్దకు వెళ్లి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికై హామీ ఇచ్చిన కలెక్టర్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.